శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుక రాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపు సాహెబ్ జోగ్ సన్యాసము, అమృతతుల్యమగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణిస్తూ ఉన్నవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే చెప్పింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నానమని తెలియగానే వారు వజే అను అతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణ పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూస్తూ ఉండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివర వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండండి అని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికీ తెలియనియలేదు. ప్రతి దినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ భూటీ వారితో కలిసి మసీదులో భోజనము చేస్తూ ఉండేవారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు. హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, భయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబాకు తనకు ఆ స్థలము మసీదు బాగోలేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడాలోనికి తీసుకొని పోయిన అచట బాగుగా ఉండునని చెప్పెను. ఈ తుది పలుకులాడుతూ బాబా భయ్యాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనన్న సంగతి షిరిడీ గ్రామములో కారు చిచ్చువలె వ్యాపించెను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి. కొందరు వీధులలో ఏడుస్తూ ఉండిరి. కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుతూ ఉండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలిడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ దేవికి
కారాగారమున 8 బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది. యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ ఒక్క జన్మతోడిది కాదు, అది గడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన్న విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెను అనిరి. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునుసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన నాకు సమ్మతం కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడు శ్యామాకు మేనమామాగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నములో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపూసాహెబ్ నేను మరణించితిననుకుంటున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాగడ హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజిస్తూ ఉండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసము ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పల్లెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుస్తూ ఉన్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నం బాపూసాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్బాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావ్ నుండి మామల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి కనుక మామల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెను అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమయ్యను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులచటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుతున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుతూ ఉండెను. బాబా కఫిని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుక రాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుంటువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుతూ ఉండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ దానిని చేత్తో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కిందపడి 2 ముక్కలైపోయెను.
ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానము చేస్తూ ఉండేవాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా అని. అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసులునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుతూ ఉండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలెననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లంటూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుతూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచూ బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరమ శాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియాలను మనస్సును స్వాధీనమందుంచుకొన్నది, పరిపాలించున్నది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొన్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గానుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవం అయిన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామరావ్ జయకర్ అను గొప్ప చిత్రకారుడు, బాబా భక్తుడు వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూసినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోట నివసిస్తూ పూర్వము వలె తమ భక్తులకు మేలు చేస్తూ ఉన్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకొన్న కథతో హేమాడ్ పంత్ ఈ అధ్యాయమును ముగిస్తూ ఉన్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి
విష్ణుబువ జోగుగారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసిస్తూ ఉండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుతుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగు మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇస్తూ ఉండెను. అదీకాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం చదివి వినవచ్చిన వారందరికీ బోధిస్తూ ఉండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని, నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగా కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవిస్తూ సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానమేదీ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపిస్తూ ఉండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతిస్తూ నా గూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉన్నాను. ఎవరైతే నా సన్నిధానానికి వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోవునట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేననగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెతుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తుజీవ సముదాయాలలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవిస్తూ ఉండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగిస్తూ ఉన్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులు సాయిలో ఐక్యమగుదురు. 43, 44 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.